అసలు ఈ జిహాద్ అంటే అర్థం ఏంటి అసలు? జిహాదీ అంటే మత యుద్ధం అని అర్థం. ఓకే, దాన్ని పవిత్ర యుద్ధం అంటారు కదా. దాన్ని పవిత్ర యుద్ధం. దేవుడు అంటే హోలీ, HOLY. దేవుడి కోసం యుద్ధం చేస్తే దేవుడు సంతోషపడి మనకి స్వర్గాన్ని ఇస్తాడు, జన్నత్ అంటారు. ఓకే, జన్నత్. అక్కడ చాలామంది నలకూబరులు కూర్చొని ఉంటారు, అందమైన దేవతలు. ఈ స్త్రీలకందరికీ ఆ నలకూబరులు దొరుకుతారు. అక్కడ చాలామంది రంభలు కూర్చొని ఉంటారు, ఒక 1000 మంది. ఈ చచ్చిపోయి యుద్ధంలో చచ్చిపోయిన, జిహాదీ కోసం చచ్చిపోయిన పురుషులందరూ కూడా ఆ రంభలు దొరుకుతారు వాళ్ళకి. ఇది వాళ్ళ కల్పన. దిస్ ఈజ్ దేర్ ఇమాజినేషన్. అందుకని దేవుడి కోసం చచ్చిపోతే అది పవిత్రం అని ఒక భావన యాక్సెప్ట్ చేయించి వీళ్ళు ఏం చేశారంటే జన్నత్ అంటే స్వర్గం అనేది అక్కడ ఉంటుంది. అక్కడ నలకూబరులను, తర్వాత మీకు తమాషా విషయం చెప్పమంటారా? ఆ స్వర్గంలో చెరువు ఉంది. చెరువు? ఓకే, ఎందుకుంది? స్విమ్మింగ్ పూలా? స్విమ్మింగ్ పూలా ఏంటి చెరువు? దేనికోసం? ఒక చెరువు. ఓకే, ఎడారిలో చెరువులు ఉండవు, వాళ్ళకి నీళ్లు లేవు తాగడానికి. ఓకే, హాయిగా స్వర్గంలో మంచి చెరువు ఉంది, మంచిగా నీళ్లు తాగొచ్చు. ఓకే, అర్థమైందా? ఓకే. కాబట్టి వాళ్ళ స్వర్గం వాళ్ళ ఊహ. ఇక్కడ మంచిగా నీళ్లు దొరుకుతాయి అంటే వాళ్ళు ఎడారి వాళ్ళమ్మా. వాళ్ళు వచ్చింది ఆ మక్కా, మదీనా, సౌదీ ఆ ప్రాంతాలలో నీళ్లు దొరకవు, స్నానాలు చేయరు నీళ్లు లేక. ఇట్లా వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు, వేలకు వేల మందిని కన్వర్ట్ చేసేసారమ్మా. వస్తావా లేకపోతే నువ్వు మతం మార్చుకుంటావా, బలవంతం పెట్టి. అట్లా కన్వర్ట్ అయిన వాళ్ళే ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు.